హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మనకైతే ఒక 5 acres అయితే ఫీల్డ్ అయితే దొరికింది ఇలా మా ఊర్లోనే. ఇన్ని రోజుల నుంచి వీడియోలు రాకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఫీల్డ్ అయితే ఎక్కువ రాలేదు. వచ్చినా కూడా అక్కడ ఒక ఎకరం అక్కడ ఒక ఎకరం వచ్చింది. అట్లా ఇవన్నీ మళ్ళీ అది కాకుండా వీడియో తీయడానికి కూడా ఇంకెవరు లేరు. ఒక్కరినే అయ్యేసరికి ఆ ఫోన్ పట్టుకున్నాడు. ఇంకా మొన్న ఒక 2 రోజులు అక్కడ ఒక ఎకరం అక్కడ ఎకరం కొత్తా అంటే కొన్ని రిపేర్లు వచ్చినాయి. మొన్న మెయిన్ ఎలివేటర్లోకి గింజలు జామ్ అయ్యి మొత్తం ఆ ఎలివేటర్ మొత్తం నిండిపోయి కింద ఫ్యాన్లో కూడా గింజలు వచ్చేసినాయి. అదొక ఫస్ట్ రోజు అది వచ్చింది, మొన్న ఒక రోజు. నిన్ననేమో మొత్తం అంటే ఇక కంకి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు శవాకాల మీకలు జాలీల మీకలు వచ్చేసింది. అది ఒకటి అయింది నిన్న. అంతకుముందు ఒకటి అయింది. రోజు ఇవాళ ఒక్కరోజు ఇవాళ మంచిగా నడుస్తుంది. ఫస్ట్ రోజు ఇట్లా నడిచిందో ఇవాళ అట్లా నడుస్తుంది బండి. ఇప్పుడైతే ఒక 2 acres అయితే పోసినాం. ఇంకొక 1.5 acre అక్కడ ఉంది. ఇంకొక 2 acres అటు పక్కన ఉంది. అంతా చుట్టుపక్కల ఉన్నది మొత్తం మా వాళ్ళే, అన్నీ మా ఊరోళ్ళే. తర్వాత కొంచెం ఏమైందంటే కటర్ బార్ల బ్లేడ్లు బరాబర్ లేకపోయేసరికి అడ్జస్ట్మెంట్ కొంచెం తక్కువ ఉంది. కరెంట్ మొత్తం అట్లా ఆపుకొని స్టక్ అయిపోతుంది, అట్లా జామ్ అయిపోతూ ఉన్నది. అట్లా 2-3 సార్లు అవుతా ఉన్నది. ఊకే దిగి తీసుకుని అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఇంటికి పోయినాక దాన్ని ఒకసారి అడ్జస్ట్మెంట్ కొంచెం దగ్గర చేసుకొని నీట్గా కట్ చేసుకొని కొంచెం అది షార్ప్నెస్ కూడా తగ్గింది వాటిది. మన కటింగ్ మిషన్తోనే కొంచెం దాన్ని రఫ్ చేసుకున్నాం కూడా కొంచెం షార్ప్నెస్ అయిపోతుంది. అంత అయిపోయినాక మళ్ళీ ఫీల్డ్ తీసుకున్నాము. మన నీట్గా కొంచెం జామ్ కాకుండా. ఇంతకుముందు ఏమైందంటే మన కటర్ బయట సైడ్ ఉన్నది కదా, అటు సైడ్ గేర్ చైన్ అయితే స్లిప్ అయి ఊసిపోయింది, అంటే లూజ్ అయిపోయింది. దాని అడ్జస్టర్ లేదు, తీసుకొద్దాం అనుకున్నా మర్చిపోయినా మేము. ఇందాక రన్నింగ్లో ఇట్లా ఫీల్డ్ మీద ఇట్లా వస్తూ ఉంటే సెకండ్ రౌండ్కే చైన్ ఊసిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా శవకర్ర మీదకెళ్ళి పొట్టు రాలే అని. నిన్న కింద ఆ జాలీలోకి వెళ్ళి వస్తాను కానీ పొట్టు ఇట్లా పైనకి వెళ్ళి రాలే. నిన్న అంతా చేసుకొని మళ్ళీ గింజలు కూడా కొంచెం పోతా ఉంటే గింజలు ఎట్లా పోతున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి పొట్టు అల్లకి పోయి వస్తాయి కదా కంకి, ఇట్లా పొట్టులకి వెళ్ళి కింద పడతా ఉన్నాయి గింజలు. అట్లా కాకుండా ఆ శవాకర్ల మీదకి వెళ్ళి పొట్టు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అట్లా అయ్యేసరికి గింజలు కూడా ఏం పోతలేవు, మొత్తం నీట్గా వస్తున్నాయి అన్నీ. ఇక్కడ 3 phase వైర్ ఉంది. ఇక్కడ 3 phase వైర్ ఉంటే ఇంక నాకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయి కరెంట్ ఆఫ్ చేసుకొని కోస్తున్నాం. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నాకు కొంచెం తాగినా కూడా మొత్తం ఐరన్ బాడీ కదా, కొంచెం తాగినా కూడా కథమే. ఇక రిస్క్గా ఉండద్దు అని అంతా చేసుకుంటాం. ఇక అన్నీ చేసుకుంటాం జాగ్రత్తగా. కొంచెం స్పీడ్ పెంచినామంటే జామ్ అవుతా ఉంది. చూపిస్తా ఇప్పుడు పైనకి ఎక్కుతా చూపిస్తా ఎట్లా జామ్ అవుతా. చెప్పినా కదా జామ్ అవుతుంది. ఇక్కడ జామ్ అవుతా ఉంది, అక్కడ ఉన్నో ఇటు మూలకి దీంట్లో ఇది జామ్ అవుతుందని ఒక పట్టి పెట్టి పోతున్నాను. తలకాయలు కడిగేసిన అంటే పైన ముక్కలు కడిగేసిన చైన్ వల్ల పోతానమ్మా. వేరే కాడ అంటే ఫస్ట్ ట్రై చేసినాము, వీళ్ళే ట్రై చేస్తారు ఫస్ట్. అంతకన్నా కంకులే మోతలేవు, నీట్గానే వస్తున్నాయి. ఎక్కడనో ఒకటి తగిలే అంటే కింద పడతాము. వచ్చే కాడికి మంచిగా వస్తున్నాయి తలకాయలకు వచ్చినా కూడా. కాకపోతే కొంచెం బిల్డ్ రోగం వచ్చింది అనుకో, బిల్డ్ రోగం వచ్చేటతోనే ఇట్లా కర్ర బరివి కర్ర తాకూడదనే కింద పడిపోతున్నాయి. ఇట్లా చక్కగా నిలబడి ఉంటాయి అంటే నార్మల్ వచ్చేసినాయి. ఎక్కువ కంకులేం పోతలేవు, నీట్గా వచ్చేసినాయి అన్ని తలకాయ లేకపోయినా కూడా. ఇదంతా తలకాయలు కట్ చేసినది, అంత ఏరియా అంతా. అంటే అక్కడ వరకు ఈ చీరలు సగం తలకాయలు నరకిలో సగం నరకలేదు. అక్కడ వరకు చూసుకోవాలి ఎట్లా పోతుంది. ఇదంతా తలకాయలు అంటే కట్ చేయాలి. ఏది బెటర్ అని అడిగితే తలకాయలు ఉండే బెటరు. తలకాయలు కట్ చేసినామంటే దాంట్లో గుంజుకున్నాడు ఇబ్బంది అవుతా ఉంది. తలకాయలే అనుకో, దాంతోపాటు మొత్తం కొంచెం పోతాను మళ్ళీ
అవుతా ఉంది, కొంచెం కింద పడతా ఉన్నది, కొంచెం జామ్ అవుతా ఉంది. అక్కడ అవపడేది ఒకటి. ఇప్పుడు పైన ఉండొద్దు, కిందికి దిగి కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి మనం, వెనక్కి ఏమన్నా పోతున్నాయా పోవట్లేదా అని చూసుకోవాలి. ఇక్కడ జామ్ అయింది, మళ్ళీ సూపర్ పడిపోయి జామ్ అయింది అంతా. ఇందులో చూసుకోవాలి ఏమన్నా పోతున్నాయా ఏమన్నా ఉన్నాయా ఇట్లా. అవి మొక్కలు అయ్యేసరికి కాలు అయితే జారుతుంది, అది కింద పడేస్తుంది. అంతా ఎండిపోయిన ఒక కాలు ఎదురుతోనే జారుతుంది. అక్కడ జరిగింది కింద పడుతుండే అక్కడ. బోరు దాని కడుపు బాగా చేరు, దాని కడుపు పెట్టు తీదిలు అనుకుంటా. నీళ్ళు మంచి నీళ్ళు తాగినట్టు తాగుతుంది అది, మనం ఎట్లా తాగుతున్నాం అది ఎట్లా అట్లా తాగుతుంది తీదిలు. ఇట్లా తిరిగినప్పుడు ఫ్యాన్ సౌండ్ వస్తుంది సార్, వినండి ఒకసారి మీరు కూడా, వస్తుంది సౌండ్ వస్తుంది. ఓ వినపడా ఫ్యాన్ సౌండ్ అది. రోజుకో సమస్య వేసుకొస్తాను మిషన్ అయితే. ఒక్క రోజు కూడా మంచిగా నడిచిందని లేదు. ఒకటే రోజు ఎల్కొర్తి పోయినప్పుడు ఇక్కడ ఒక మళ్ళీ జామ్ అయింది, కర్రబార్లో ఎక్కి జామ్ అయిన వారు తీసేసినాం. అంతా ఫ్యాన్ సౌండ్ అది కరెక్ట్గా మొత్తుకున్నాను కదా. ఇట్లా సైడ్ ఎంత ఇట్లా అడ్డంలో పోయినప్పుడు ఫ్యాన్ సౌండ్ వస్తా ఉంది అడిగితే ఇది ఆగి. అసలు అయితే రావచ్చు అది యాక్చువల్గా. ఏమైందంటే బేస్ మొత్తం ఊగుతా ఉంది, నట్లు మొత్తం టైట్ చేసినాం అయినా కూడా అట్లా సౌండ్ వస్తూ ఉన్నది అది. ఇది కూడా మర్చిపోయినాం బండికి. ఒక్కసారి పోతే ఒక్కసారి పోయినామంటే చైన్ మన అయిపోయినట్టే, ఇక అంటే పోస్టర్ అయిపోయినట్టే. అటు పక్క అక్కడ ఒక 1.5 ఎకరా ఉన్నది. ఇప్పుడు ఇది అయిపోయినాక నెక్స్ట్ అది అయిపోయినాక అక్కడ ఇది ఇక్కడ అయిపోయిందంటే మళ్ళీ వేరే ఊరిలో దొరికింది ఒక 10 ఎకరాలు. మళ్ళీ రేపు ఎల్లుండి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎల్లుండి అక్కడికి వెళ్ళిపోతున్నాం వేరే ఊరికి. ఒకటి ఈ దుమ్ము కానీ పొగ కానీ ఏదైనా మనం ఇటు పోతే అటే వస్తుంది. ఇది ఇగో ఇంతసేపు అటు వస్తాను ఇటు వచ్చిన నేను, ఇప్పుడు ఇటు వస్తాను మళ్ళా. జావున్నది దుమ్ము ఒకటి పొగ ఒకటి, ఇటు నమ్మేది కాదు వీటిని. ఎటు పోతే అటే వస్తాయి, మన వెనకనే తిరుగుతాయి అవి. మళ్ళీ ఇటు వచ్చినా కదా ఒక 2-3 నిమిషాలలో మళ్ళీ ఇటు వస్తుంది కూడా అది. అది అజాంతరం అప్పుడు ఎప్పుడైనా వెళ్ళిపోతా కూడా మళ్ళీ జామ్ అవుతుంది.
కోసినాం అంటే ఇది అయిపోతుంది. అది అయిపోయినాక అక్కడ మన బండ్లే 3 ఉన్నాయి. ఒక ఇందాక అన్లోడ్ చేసినాం, అది అన్లోడ్ చేస్తానికి పోయింది వేరే దగ్గర. అంటే ఈ బండ్లకి వెళ్ళి ఆ బండికి అన్లోడ్ చేసినాం, అది అక్కడ వేరే అక్కడ అన్లోడ్ చేస్తానికి పోయింది ఆ బండి. ఇంకొక 2 బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇది కోసుడుతోనే ఆ బండ్లో ఇంకొక బండ్లో అన్లోడ్ చేసి దానికైతే వెళ్ళిపోయి అది కట్ చేసుడే. కటింగ్ అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు వేరే బండ్లకు డాక్టర్లకు అన్లోడ్ చేసుకొని బండి తీసుకొచ్చి పెట్టాడు మామ. అది తెలుసు కదా, మన బండి మీద మనతో పాటు వచ్చే శ్యామ్ అనేది తీసుకొచ్చి పెట్టిండు. వెళ్ళేమో అనుకుంటారు. ఏంది 5 కాదన్నావు కదా, 5 అయినాయి ఇంకున్నాయి ఆడ. ఏరిది ఇంకో డబ్బా అవుతుంది, ఏరిది ఇంకో డబ్బా అయితే. ఎందుకన్నా అంటే ఇందాక మరి అన్ని అంటే సగం చేను తలకేలు పోయింది, తలకేలు కోసిన చేను ఇదంతా. తలకేలు కోసేసరికి చాలా కింద పడిపోయినాయి. అట్లా అయ్యేసరికి ఇంకో డబ్బా అవుతుంది అని అన్నా. దీని ఉద్దేశంగా పెట్టుకొని మీరు ఇది చాలా కంకులు పోతున్నాయి బండికి అని అట్లయితే అనుకోకండి. ఏం కంకులు అయితే పోవట్లేదు, తలకేలు కోసలు కాబట్టి కంకులు పోయినాయి, లేకపోతే అసలు పోలే. ఎక్కడనో ఒకటి ఎక్కడనో కూడా అది కామన్. ఇక గింజ కూడా ఏం పగలలేదు, గింజలు కూడా నీట్గా వస్తున్నాయి, పలగట్లేదు. దీంతోనే ఇది 5వ బండి. 5వ బండి అంటే మన డబ్బా, ఒక డబ్బాకి 15 క్వింటాలు అవుతాయి. 15 అంటే ఇప్పుడు వాటి 15 అంటే 15 కావు, మొత్తం మొట్ట నిండేదాకా ఉంచలేము మేము. అదేటో ఒక 12 అన్నా 13 అయితే పక్కా, 12, 13 అయితే పక్కా అవుతాయి. డబ్బా 5 డబ్బాలు అయినాయి ఇట్లా. చూస్తాను కట్టేందుకు ఇటు డబ్బాలకి బాక్స్ ఇటు మూలకి జొన్నలు రాకుండా స్టక్ అయిపోతున్నాయి, అంటే జారకుండా ఆగిపోయినాయి. ఆవిడ దానికి కట్టెబెడికి వెళ్తాను వాటిని వస్తాను. ఇది మన బండి కంటే డీజిల్ ఎంత కూడా అప్పుడు 5 ఇంచులు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎంత దిగిందో. డీజిల్ వచ్చేసి అయితే 4 ఇంచులు ఉన్నది. అప్పుడు చూసుకున్నప్పుడు 5.5 ఏమో ఉండే బండి స్టార్ట్, అంటే ఇది చైన్ స్టార్ట్ చేసినప్పుడు 1.5 ఇంచు అయితే తాగింది, 1.5 ఇంచు డీజిల్ అయితే తాగింది. దీంట్లో మొత్తం 250 లీటర్స్ పడుతుంది. దీంట్లో మొన్న 7,000 డీజిల్ పోసినాం, 7,000 డీజిల్ పోసింది దీంట్లో. ఆ రోజు ఏమైందంటే ఒకరోజు వాతావరణం కొంచెం మంచిగా లేకుండే, ఆ రోజు డీజిల్ పోసుకున్నాం. పక్క ఊరిలో ఒక 6 ఎకరాలు ఉంటే పోద్దాం నేను. అడిగి పోయేసరికి రైతు అన్న రేపు వర్షం పడుతున్నాయి కదా, బాగా ఒక 2-3 రోజులు అనేసరికి ఈ బండి తీసుకొచ్చి పక్కకు పెట్టుకున్నాం. అలా నేను స్టార్ట్ చేసినాం. ఇక అటు వరకు అయితే మొత్తం ఫీల్ అయితే అయిపోయింది. ఈ చైను 2 ఎకరాలు 2.5 గంటలలో పోతే ఈ చైన్ 4 గంటలు పట్టింది. ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నది, కటర్ బరాల మధ్యలో కట్టర్కి జామ్ అవుతా ఉన్నది, మధ్యలో కట్టరును అటుకొస్తే కట్టర్ జామ్ అవుతా ఉన్నది. ఓకే, దాని దిగుడు ఎక్కుడు జరుపుడు తీసుడు దానికే 1.5 గంట పోయింది వేసి మొత్తానికైతే వర్క్ అయిపోయింది. ఏమైందంటే ఫీడర్ బాక్స్లో ఒక రాడ్ ఇరిగిపోయింది. అంటే ఎట్లా అంటే కంకులు గుంజుకుంటుంది కదా మా లోపలికి, ఆ రాడ్ కూడా ఇరిగిపోయింది. నాకు నడుపుతా అంటే రాడ్ ఇరిగిపోయింది, కడగడ సౌండ్ వచ్చింది. ఏందని తీసుకొసరికి రాడ్ ఇరిగిపోయింది. ఇంకొకటి ఏంటంటే అటు పక్క చైన్ ఓకే స్లిప్ అవుతా ఉన్నది. ఇక్కడికైతే మొత్తం ఫీల్డ్ అయిపోయింది. ఇయ్యాటి వరకు ఎయిర్ ఫిల్టర్ తీసి క్లీన్ చేస్తాడు మావాడు. ఇక్కడి వరకు పని అయిపోయింది, మా పని కూడా అయిపోయింది. కాలుతారు, ఏయ్ కాలుతుంది అది.
ఓ ఫ్యాన్ కాడ ఫ్యాన్ తిరిగేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పిన కదా, తిరిగి వాళ్ళు దొంగ జాండీలు పాడుకోవాలి. అది ఫ్యాన్ కొత్తది ఎక్కించేటప్పుడు ఇట్లా గడియేసి మొత్తం కడిగేసి ఇగో ఇప్పుడు ఈ ముక్క ఒకటి ఉండే ఇక్కడ, ఈ ముక్క రెక్కలు తాకి ఆ ముక్క ఇరిగిపోయింది, ఈ ఎర్జులు వంగిపోయినాయి, ఎర్జులు వంగిపోయినాయి. దొంగ వాడుకోవాలి మంచిగా చేయరా అంటే ఒక్కటి మంచిగా చేయలే. ఆ ఫ్యాన్ తిరిగి అది ఇరిగిపోయింది, ఆ రెక్కలు వంగిపోయినాయి. ఆ 4 రెక్కలు కొత్తే, ఆ పట్టీలు కూడా కొత్తే. ఒక పని చక్క వేయలేదు దొంగ వాడుకోవాలి, జాండీలు పాడుకోవాలి. ఫీడ్బ్యాక్ కోసం ఫోన్ చేసిళ్ళు మాకు. ఇంకా ఫీడర్ బాక్స్ ఆర్డర్ అయిపోయింది, లోపల ఉండే టూల్ బాక్స్ ఉన్నది, ఇంటికి చూసా. ఎట్లా కొత్త వేయాలి, సెట్ చైన్ మొత్తం కొత్త వేయాలి అనుకున్నాం, కానీ అది ఎక్కడ అవైలబుల్ లేదంట చైన్. దానికోసం అదొక్కటి ఫీడర్ బాక్స్ చైన్ ఒక్కటి వచ్చేసి 17,000 అంట. అది మనకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టి అడ్వాన్స్ పేమెంట్ కడితేనే దాన్ని తీసుకొచ్చినాక మనకు ఫోన్ చేస్తారంట. అది ఇంతకుముందే చైన్ తెచ్చిన కొత్త చైన్ తెగిపోతే దాన్ని ఇప్పేయడానికి మాకు సుక్కలు అవ్వబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పేయాలంటే ఇక అయిపోయినట్ట మా పని. ఇవాళ జామ్ అవుతా అంటే కర్రవారి జామ్ అవుతా అంటే కర్రవారి మీద నిల్చొని తీస్తా అంటే చెప్పాల పడ్డది కాదు గోవిందా. కొన 300 పెట్టి చెప్పులు కొంటే అలా పడిపోయా, 2 నెలలు కూడా లేకబా. వెళ్ళాగో బెర్రూరినట్టే ఎట్లా వరుతుందో అట్లనే తాగుతుంది ఇది. తాగుడుతా ఏం తాగుడు తాగుతుంది. ఏ నక్క ఇవాళ దగ్గర 5,000 డేలు అయినట్టున్నది ఇది. ఇవాళ ఏం లేదురా మంచిగా నడుస్తుంది అనుకున్నాం. ఆ ఫీడర్ బాక్స్ రాడి ఇరిగిపోయింది. ఆ ఇటు పక్క కర్రవారి ఇటు పక్క ఉన్న చూసినాం అక్కడ రైట్ సైడ్లో ఆ చైను హీట్ అయ్యి అది 2 సార్లు ఊసిపోయింది. ఏదో ఒకటి మంచిగా నడుతుందిరా అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది రోజు. దీన్ని వేసుకోవాలి ఇప్పుడు. రాజా దీంట్లో వెళ్తున్నా, మా పెట్రోల్ నుంచి ఉండాలి, లేకపోయింది కదా దీంట్లో లేదు, పెట్రోల్ లేదు. ఇందాక పోయేటప్పుడు ఇట్లా పోయినాం, ఆటో రినే చెట్లు. ఇప్పుడు వచ్చేటప్పుడు సార్లు పోతుంది అంతా. ఇంత రిస్క్ చిరాందారులు అన్నీ ఉంటాయి ఇలా. మా ఊరిలో కానీ చేనులు ఏమంటారో చూస్తే గ్రీన్ కలిసిపోయింది మొత్తం. కొంచెం వస్తే అయిపోతుంది. మళ్ళీ ఇప్పటి నుంచి కెనాల్ కట్టమే టాస్క్ ఉంటుంది మనకి. దీనికన్నా దారుణంగా ఉంటుంది. ఇక్కడేమో షీన్లు, అక్కడేమో తుమ్మ చెట్లు, కట్టెలు, అటు పక్కన కాలువ ఫుల్లో పోతుంది. అటు డైనా అలా పడుతుంది కదా గోవిందా. అయ్యో అన్న రాదు, కుయ్యో అన్న రాదు. అయిపోయింది. కొంచెం ఎక్కితే ఇగో ఇదంతా మా కెనాల్ కట్టి ఇదంతా ఇగో అటు పడితే లొయ్యి, ఇటు పడితే గుయ్యి అంటారు కదా, అట్లే ఉంటుంది మా పరిస్థితి ఇప్పుడు. అటు మొత్తం తుమ్మ చెట్లు, ఇటు కాలువ మిషను. ఇగో ఇట్లుంటుంది మా కెనాల్ దారి. సన్నగా ఓన్లీ ట్రాక్టర్ వచ్చిపోవుడే. ఇప్పుడు ఆ మిషన్ కూడా కర్ర బార్ లేకుండా అయితే వస్తుంది, కానీ ఇప్పుడు ఆ కర్ర బార్ వేసుకొని చూడాలి ఎట్లా అవుతుందో. సందులోకి వెళ్ళి మూలలు గుచ్చుకునేవి. చెప్పులు లేవు, చెప్పులు అలా పడ్డాయి. అంత గతుల రోడ్డు. లైట్లు వేసుకొని వస్తాండే, అది ఓపడతలేదు. ఇప్పుడే కొంచెం ఫోటోషూట్ అయిపోయింది, ఇంటికి పోతున్నాం. ఇంకా ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇక్కడ ఒక్కగానే కొంచెం పెద్దగా ఉన్నది, కానీ మొత్తం గతుకులు ఉన్నారు. బండి అటు ఇటు ఊగుతుంది చూడు. ఇప్పుడు ఆడ మొత్తం అటు ఇటు ఊగుతుంది బండి, డింగున అట్లా ఊగి మా కర్రబారు దూరం పడ్డది. ఏంది వీడియో అన్నీ సగం తీస్తాను అనుకుంటారా? ఏందంటే ఇప్పుడు నాకు బండి మీద నా డ్రైవింగ్లో ఉన్నా, ఇంకోటి వీడియో తీయడానికి ఎవరు లేడు. ఇప్పుడు వెనక మిషన్ వస్తుంది అంతా. ఇప్పుడు దూరోడు కూడా అంతా, ఇక బండి కూడా చక్కగా దూరొస్తుంది. ఎట్లా అయ్యేసరికి అంత సగం వీడియోలు ఇస్తాను ఏమనుకోకూలి మనీసులి.
మొత్తం గుంటల గతులు గతులు రోడ్లు. ఇలాంటి గుంటలలో చేయబట్టే మా ఈ కటర్ బార్లన్నీ అంటే ఇట్లా అయితే హెవీ వెయిట్ కదా కటర్ బారు, అట్లా అయ్యేసరికి మొత్తం ఈ జింపిడిచి జోల పడతా ఉన్నది అంతా. ఇప్పుడు ముళ్ళు కూర్చుకుని అందుకు పెట్టిన కాళ్ళ, అది ఏదో చిన్న గింత అంత ఉన్నట్టున్నది కాళ్ళ, తిమ తిమ అంటున్నది. పెద్ద పెద్ద దెబ్బలు తాకినా కూడా అంతే బాగా అనిపించేది, కానీ ఇంక చిన్న చిన్న మోటిమలు కానీ ఈ చిన్న చిన్న పుండ్లు కూర్చున్నా కూడా ఏమన్నాడు మండుతుంది. ఇట్లున్నది పరిస్థితి. ఓ చేతను బండి తోలుకుంటా ఈ గుంట గతుల రోడ్లల్లో వీడియో తీసుడు అవుతాను. ఇంకొకరు ఎవరైనా ఉంటే మనకి తీయనికి నీట్గా అన్నీ తీస్తున్నాయి. ఒక్కనయ్యేసరికి గుంటల రోడ్ల బండి కంట్రోల్ అయితే లేదు. ఇట్లా ఆపుకొని ఎట్లా నీకు మిషన్ ఎట్లా చూపించేది. మనం గుడ్డలు వేసుకొని పక్కకి వచ్చి మిషన్ చూసుకోవాలి. ఇక సగం దూరం వచ్చింది, ఇంకా సగం ఉన్నది ఇంటికి పోనీకి. ఏమో నాకు ఈ దారిలోకి వెళ్ళి మిషన్ తీసుకుపోయాను, బయట పక్కూరికి పోతానని చెప్పాను వీడియో చేసింది. ఇట్లా ఈ దారిలోకి వెళ్ళి పోతా అంటే ఈ సైడ్ కనులన్నీ ఈ మన కర్ర వారు ముంగట తాకి డ్యామేజ్ అయింది, కొంచెం కర్ర వారు డ్యామేజ్ అయింది. ఎటు పోవాలని అర్థం కాక ఈ పక్క చేనులు అన్నీ తీసే ఉన్నాయి, పత్తి చేనులు అవన్నీ తీసిలా ఎట్లా ఇవాళకి వెళ్ళామని చెప్పిన. పోయేటప్పుడు అట్లా ఏమైనా మొన్న ఇవాళ పొద్దున, అంతకుముందు వాళ్ళు ఏమనుకుంటున్నామని అట్లా పోలే, కానీ కొంచెం ఫ్రీగానే ఉన్నాయి కదా ఏం లేదు కదా అని అట్లకెళ్ళి పోనిస్తారు మిషన్. వీళ్ళకెళ్ళి వస్తే గిల్ల ఈ రేగంప మొన్న ముంగట ఇటు సైడ్కి వస్తుంది, రాకెట్ చిక్కుకొని రాకెట్ వంగిపోయింది. లేని పెన్స్ దీంతో ఇట్లుంటుంది రోడ్డు. ఇక బండి గింతగానో ఇబ్బంది పడుతుంది. కర్ర బారేసుకొని వస్తే మిషన్కి ఏం కావాలి, అది అసలే కొంచెం జోలవాడు ఉన్నాయి కటర్ బారు. కొంచెం అంటే కొంచెం ఇక మరి అంతేం ఎక్కువ కాదు, కొంచెం జోలవాడు ఉండే. ఇట్లాంటి గుంటలలో ఎత్తేసుకుంటే వస్తే ఇంకెక్కువ అవుతుంది. దీంట్లో కన్నా చేనులకి వెళ్ళచ్చు ఉత్తమం కాదు. బండి ఇంటికి వచ్చింది మొత్తానికి. నిన్న కోసింది తలకాయ లేని చెప్పినాం కదా, ఈ తలకాయ లేని నిన్న కోసింది ఇదంతా. లైట్ ఫోకస్ దగ్గర వెళ్తాను లైట్ అంతా. బండి ఇంటికి వచ్చింది, ఇక ఈడ పెట్టుకున్నాం. నిన్న కూడా ఈయన పెట్టినాం, ఈ చేను కూర్చుండే ఇక ఈయన పెట్టినాం, ప్లేస్ ఎక్కడ లేకపోతే అయిపోయింది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.